జూనియర్ ఫోటో తీసిమన్న బాలయ్య, ఆ, వెంట్రుకు కూడా పేకలేడన్న కొడాలి నాని. ఈ భాష కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రాజు గారు. ఆయన సరే, ఏంటంటే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం ఇటు బాలయ్య ఫ్యాన్స్ ఇటు జూనియర్ ఫ్యాన్స్ మధ్య రచ్చరచ్చగా మారింది, వివాదాస్పదంగా మారింది. దాని మీద తీవ్ర విమర్శలని ఒకరికొకరు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు వివాదం ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది అనే అంశాలని మనం కొంత పరిశీలన చేస్తున్నాడు. పూర్తిగా పరిశీలన చేశానని కూడా నేను చెప్పను. కొంత పరిశీలన చేసినప్పుడు అక్కడ చోటు చేసుకున్నటువంటి ఒక చిన్న వివాదపరమైన అంశం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి అదొక పెద్ద ఎన్టీఆర్ కుటుంబంలో ఒక పెద్ద సమస్యగా, అదేవిధంగా పార్టీల మధ్య ఒక పెద్ద సమస్యలాగా చిత్రీకరించబడుతూ ఉన్నది. కావున అటువంటి ఒక వివాదమైన అంశాన్ని, ఒక చిన్న అంశాన్ని ఒక వివాదపరమైన అంశంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏం జరిగింది అన్నప్పుడు పరిశీలన చేసినప్పుడు, ఎన్టీఆర్ ఘాట్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్కడ ఆ పూలు కార్యక్రమాలు కానీ, లేదా బయట ఆ ఫ్లెక్సీ కానీ, లేదా వాటికి సంబంధించిన ఏర్పాట్ల నిర్వహణ బాధ్యతని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడైనా సరే దానికి సంబంధించిన ఒక ఫోటోని, అన్ని పార్టీలతో కూడినటువంటి ఒక ఫోటోని, అదే పార్టీలు కదా, అందరూ కుటుంబ సభ్యులందరితో కూడినటువంటి ఒక ఫోటోని, లేదా ఓన్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేటువంటి దాంతో ఒక ఫోటోని పెడతారికి మిగిలింది పెట్టకుండా. ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమం జరిగింది. అయితే నందమూరి బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ఉదయం అక్కడ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు స్వాగతం సుస్వాగతం, నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారికి స్వాగతం కడుతూ ఒక పెద్ద ఆర్చిలాగా హోర్డింగ్ వేశారు. జనరల్గా వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు, సంతాపం తెలియజేయటానికి వెళ్ళినప్పుడు, సంతాపం తెలియజేసేటువంటి సందర్భంలో స్వాగతం సుస్వాగతం అనేటువంటి వాటిని వెయ్యటం అనేటువంటిది సమంజసమైనటువంటి అంశం కాదు. అదీగాక దాని కింద పేర్లు వేసుకున్నారు, ఫ్యాన్స్ వాళ్ళ పేర్లు. దీంతో అక్కడికి వచ్చినటువంటి బాలకృష్ణ వాటిని చూసి అది తీసేయండి, ఇప్పుడే ఇక్కడి నుంచి తీసేయండి అన్నారు. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఉన్నమాట వాస్తవమే. కాకపోతే అది అక్కడ అది పార్టీగా ప్రోగ్రాం కాదు, లేదా ఎన్టీఆర్ ఇండివిజువల్ ప్రోగ్రాం కాదు. కానీ అక్కడ ఆ ఫ్లెక్సీ ఉండటాన్ని ఆయన ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఉండటంతో ఆయన తీసేయమన్నాడు. దాన్ని తీసివేశారు. ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆయనే తీసేయమన్నాడు, దాన్ని తీసివేశారు. తీసివేసిన తర్వాత అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఎలా తీసేయమంటాడు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని మీద వివాదం చేయడం మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కూడా నేను అన్నాను. అందులో ఆలోచించేటువంటి వాళ్ళు అయితే దీంట్లో ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు వివాదం చేయరు. మధ్యలో ఉంటారు కొంతమంది పార్టీలకు అనుబంధంగా, దాంట్లో ఒక రాజకీయపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి వివాదాలను సృష్టించడం కోసం ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని వివాదాన్ని పెద్దది చేసేటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసేయమన్నటువంటి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ని గెంటేయమన్న బాలయ్య, ఇట్లా వాటన్నిటిని పెడుతూ దాని మీద వివాదం తీసుకొచ్చారు. దానికి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏం చెప్పారంటే, అసలు అక్కడ ఎప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయం లేదు, బయట కట్టుకుంటారు, లోపలికి వచ్చేటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా అటువంటి విధానం లేదు, కావున అటువంటి ఫ్లెక్సీలు ఉండటం సమంజసం కాదు, ఇప్పుడే తీసేయమని చెప్పి ఆయన ఆదేశించారు. మేము తీసి వాటిని బయట పెట్టాము. కాకపోతే మళ్ళీ బాలకృష్ణ గారు వెళ్ళిన కాసేపటికి ఇది వివాదం అయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి లోపల పెట్టారట. అది వివాదమైంది. దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక సంతాప కార్యక్రమానికి సంబంధించిన అంశంలో ఫ్యాన్స్ వాళ్ళకి ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆ అభిమానాన్ని చూపించవచ్చు. కానీ ఆ అభిమానాన్ని, ఆ ప్రేమని, ఆప్యాయతను కూడా ఇలాంటి ప్రదేశాలలో వాటిని ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా ఒక శుభ కార్యక్రమానికి, ఒక సంతోష కార్యక్రమానికి, ఒక సన్మాన సభకు వచ్చేటప్పుడు కనుక స్వాగత తోరణాలు కట్టినట్టుగా కట్టి ఆహ్వానం పలుకుతాము సంతాప కార్యక్రమాలకనంటే
అది సమంజసమైనటువంటి అంశం కాదు. దీని విషయంలో ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని దీని మీద తొందరపడి అడుగులు వేయాలి. ఆయన తీసేయమనేటువంటి సందర్భంలో తీసివేయండి అని చెప్పినప్పుడు ఎస్ నేను ఇందుకు తీసివేయమంటున్నాను అని ఆయన అప్పుడే చెప్పుంటే స్పష్టంగా బాగుండేది. ఆయన తీసేయండి అలా ఉండటం కరెక్ట్ కాదు, సరే దానికి ముందు వెనక ఏదైనా ఉంటే కట్ చేసి ఉంటారు, మీడియాలో అవి రావు, ఇంతవరకే వచ్చింది, తీసివేయండి అన్నారు. ఎందుకు తీసివేయమన్నారు? అక్కడ ఈ స్వాగత తోరణాలు కట్టడం మంచిది కాదు కాబట్టి తీసివేయమన్నారు. అంటే దానికి ఒక ఎప్పుడు ఇన్ని సంవత్సరాలకు ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి ఆయన తీసేయమన్నారు. ఇంతవరకు ఇది జరిగిన అంశం. ఇప్పుడు జనరల్గా మనము గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్కి ప్లస్ నందమూరి కుటుంబానికి మధ్య కొంత వివాదం నడుస్తూ ఉంది, గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మరి అలా అని ఆలోచించినప్పుడు మొన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని హైదరాబాదులో అత్యంత వైభవంగా ఘనోపేతంగా అద్భుతంగా నిర్వహణ చేసినప్పుడు మరి ఆ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ కాలేదు. స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ టీడీ జనార్దనం సమ్ XYZ వెళ్ళి ఆహ్వానించినప్పుడు నేను సెలబ్రేషన్స్ కోసం పుట్టినరోజు వేడుకల కోసం బయటికి వెళ్తున్నాను కావున నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. నేను రాలేను అని చెప్పారు. కాదు బాబు, ఇది 100 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రోగ్రాం, మీ పుట్టినరోజు తర్వాత అయినా జరుపుకోవచ్చు అన్నప్పుడు కూడా ఆయన చూద్దామన్నారు తప్ప ఆయన అటెండ్ కాలేదు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి, ఘనంగా జరుగుతున్న ఉత్సవాలకి అటెండ్ అయ్యారా? కాలేదు. మరి ఎక్కడ చూపించాలి ప్రేమ, ఎక్కడ చూపించాలి ఆప్యాయత? సరే, అది ఆ కుటుంబానికి ఒక చిన్నపాటి గ్యాప్ ఉండడం వల్ల ఎల్లుండకపోవచ్చేమో, కానీ అక్కడ రామ్ చరణ్ వెళ్ళాడు, అక్కినేని కుటుంబం వెళ్ళింది, అందరూ అతిరథ మహారథులందరూ ఆ రోజు ఆ వేదిక మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. విజయవాడలో జరిగిన ప్రోగ్రాంకి రజనీకాంత్ వెళ్ళాడు. మరి అలాంటి ఇది ఉన్నప్పుడు మరి ఇలాంటి వాటి విషయంలో కూడా ఫ్యాన్స్ యొక్క కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం అది జూనియర్ ఎన్టీఆర్కి కావచ్చు, అది బాలయ్యకి కావచ్చు, నష్టం చేసే విధంగా ఉండకూడదు. ఎన్టీఆర్ గౌరవానికి అప్రతిష్ట తెచ్చే విధంగా ఉండకూడదు. ఎన్టీఆర్ కుటుంబానికి అగౌరవపరిచే విధంగా ఉండకూడదు. ఏంటండి స్వాగతం మన పేరులతో పెద్ద బ్యానర్లు, మన ఫోటోలు ఎందుకండి? అసలు అదే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని అంశాల్లో గోదావరి జిల్లాలో నేను ఒకరోజు ఒక పెద్ద ఎవరో ఒక ఫోటో పంపించారు, ఇది మీరు చూడండి అంటే నేను మామూలు చూసి వదిలేసా. ఆయన కామెంట్ పెట్టారు, మీరు చూసారా అన్నారు. ఏందని చూసా. ఈరోజు నాది తొలి శోభనం రోజు, నేను ఈ శోభనంలో యుద్ధవీరుడిగా జయించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను అని పెద్ద ఫోటో వేసి బాహుబలి డ్రెస్ వేసుకొని ఆ కుర్రవాడు ఫోటో పెట్టి కింద పెద్ద ఇది పెట్టాడు. అలా అయిపోయింది. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అది అబ్బాయి ఉత్సాహం అయి ఉండొచ్చు, అతనికి ఏదో అలాంటి ఒక ప్రజెంటేషన్ చేసుకోవాలి అనేటువంటిది ఒకటి ఉండొచ్చు, అది అబ్బాయి ఇష్టం. కానీ దాన్ని పక్క వాళ్ళు చేశారనుకోండి, అది బాగుండదు. ఎక్కడ చేయాలి? ఏదైనా చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా అది స్పష్టంగా కనపడింది. ఇప్పుడు నేను ఈ చెప్పిన అంశాలన్నింటిలో ఆ విజువల్స్ రూపంలో కూడా అక్కడ ఉన్నాయి. ఒకసారి విజువల్స్ ప్లే చేయండి క్లియర్గా, ఒకసారి 1 by 1. కూడా అది చూడండి. అంటే ఇక నీ ఫ్లెక్సీలో ఎవరి ఫోటోలు లేవు. ఈ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, అట్లాగే కళ్యాణరామ్, వీళ్ళే ఉన్నాయి, ఇంకెవరీ లేవు దాంట్లో. మరి అదే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టిన దాంట్లో అందరూ ఉన్నాయి. అక్కడేమైనా ఫ్లెక్సీల కోసం పోటీ కోసం వెళ్ళారా? ఆయన సంతాప దినాల రోజున కూడా ఎన్టీఆర్ గారిని ప్రశాంతంగా ఉంచకపోతే ఎట్లా? అక్కడ కూడా ఈ రాజకీయపరమైన అంశమేనా? ఇది ఇలా వివాదం జరగటానికి గల కారణం కూడా ఇంకోటి ఉంది.
దీని వెనక కొంతమంది వైసీపీ సంబంధించినటువంటి నాయకుల వ్యూహాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు పెట్టారు. అక్కడ రా కదిలిరా అని చెప్పని తెలుగుదేశం పార్టీ గత 10 రోజులుగా అక్కడ కార్యక్రమ నిర్వహణ ఏర్పాటు చేసింది. అక్కడ సభ సంబంధించి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటే కొడాలి నాని ఫోటో మధ్యలో, ఇటుపక్క ఎన్టీఆర్ గారి ఫోటో, ఇటుపక్క జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టి ఆయన అక్కడ ఫ్లెక్సీలు వేశారు. అది 2 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిని సమర్థిస్తున్నాడా? ఆయన ఎక్కడైనా సమర్థించని అని చెప్పలేడు. కానీ ఎక్కడ ఆయన ఏం మాట్లాడినా కానీ దానికి ఎక్కడ ఈయన వైపు నుంచి అటువంటి కౌంటర్ రాదు. ఆయన ఎక్కడ దాన్ని ఖండించడో, ఎక్కడ దాని గురించి మాట్లాడడో, ఎక్కడ దాని గురించి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు, నన్ను అనవసరంగా వీటిలో లాగొద్దని చెప్పడం. ఇప్పుడు నా ఫోటోలు నా ఫ్లెక్సీలు వేయొద్దు అని కబురు చేస్తే కొడాలి నాని వేస్తారా? వేయరు కదా, వేయరు. మరి ఆయన వేస్తానే ఉన్నాడు కదా. ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ప్రతి సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకొస్తున్నాడు కదా. నా పేరు తీసుకురావద్దు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబితే ఆయన మాట్లాడతాడా? నా పేరు మీరు ఉచ్చరించొద్దు అన్నప్పుడు మీరు ఉచ్చరించరు కదా. మరి అలాంటప్పుడు అలా చెప్పొచ్చు కదా. ఆయన అలా చెప్పరు. ఆయన ఊరుకోరు. ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న వివాదంలో అంటే కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఫ్యాన్స్ అసోసియేషన్ బ్యాక్ ఎండ్లో ఆయన పాత్ర ఎక్కువగా ఉండిద్దని అంటారు. ఎవరిది? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెనక బిహైండ్ స్క్రీన్ కొంత ఆయన యాక్టివిటీస్ ఉండయి అనేటువంటి చర్చ ఉండిద్ది ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో. ఆయన ఆ ఫ్యాన్స్ ద్వారా అక్కడ కట్టించేటువంటి ప్రయత్నం, దాన్ని వివాదపరమైనటువంటి అంశం చేసేటువంటి ప్రయత్నం, అక్కడ జరుగుతున్నటువంటి గుడివాడలో జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యుద్ధానికి ఒక సింక్రనైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నానికి ఒక వ్యూహం ఏమైనా జరిగిందా, అలాంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా దీని వెనక అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొన్న కూడా ఒక ఫ్లెక్సీ వాళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ది పెద్దది ఒకటి పట్టుకొని ఉంటే అక్కడేదో మొత్తానికి గొడవ జరిగి ఫ్యాన్స్ వాళ్ళని కొట్టడమో తిట్టడమో తోసివేయటం ఏదో జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటే ఎట్లా ఉంటుంది? ఆయన రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాల్లో ఉన్నారు, ఆయన బ్రహ్మాండమైనటువంటి స్టార్గా ముందుకెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి వివాదాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి చర్చ అవుతుంది? ఇది కాంట్రవర్సీస్ అంశాలు. అందుకనే కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఫ్యాన్స్ మీదే ఉండిద్ది. నేను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చెప్పాను. స్టాంపు ఢిల్లీలో చేసినప్పుడు కూడా, కాయిన్ రిలీజ్ అప్పుడు కూడా ఆయన వెళ్ళలేకపోయారు. భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఆయన పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఇన్ని జరిగిన, ఇంత పెద్ద వివాదం జరిగిన, రేపు భవిష్యత్తులో నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ కుమారుడు వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు. నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభినవ్ రామ్, భార్గవ్ రామ్ వాళ్ళ వివాహానికి కూడా, పిల్లల వివాహానికి వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. ఎవరు? బాలకృష్ణ గారు, లోకేష్. కుటుంబమే. ఇప్పుడు చాలా జరిగిన ఇన్సిడెంట్లు, ప్రతి కుటుంబం అందరూ వెళ్తున్నారు. కాకపోతే కొంచెం ఎవరి పాటికి వాళ్ళు ఉండి కార్యక్రమాలు చూసుకొని వస్తారు. మొన్న జరిగిన పెళ్లి, సుహాసిని వాళ్ళ పెళ్ళికి అందరూ వెళ్ళారు కదా. అక్కడ పెళ్ళికి అందరూ, మొన్న తారకరత్న ఇష్యూ అయినప్పుడు అందరూ వెళ్ళారు కదా. కాకపోతే ఎప్పుడైనా అది ఉంటుంది. కాకపోతే ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ గారి విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాల విషయంలో పొరపచ్చాలు ఉంటే, చిన్న సమస్యలు ఉంటే వాటిని ఒక పెద్ద యుద్ధంలాగా క్రియేట్ చేయటం వలన జరిగేటువంటి నష్టం వాళ్ళిద్దరికీ జరిగిద్ది. చనిపోయినటువంటి ఎన్టీఆర్ గారికి జరిగిద్ది,
అది ఆ పార్టీలు ఎవరైతే ఇందుట్లో కుట్ర భావంతో ఉన్నారో వాళ్ళకు కూడా కొంతమందికి లబ్ధి జరిగిద్ది, కొంతమంది చెడు జరిగిద్ది. అందుకని ఆలోచించి అడుగులు వేయటం అనేటువంటిది అది మంచిది. చెడు తొందరగా ఎక్కిద్ది, మంచి త్వరగా ఎక్కదు. ఇప్పుడు అది స్వాగత ద్వారణాలు అవన్నీ. సినిమా ఫంక్షన్కి కానీ ఆయన వెళ్తే రిబ్బన్ కట్టి క్లాప్ కొట్టడానికి వెళ్ళినట్టు ఉంది అది. అంత పనిమంతులు వాళ్ళు. సరే, మనకి వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం అనుకుంటా. అస్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి గుడివాడ పంచాయతీ ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా తేలింది. మొత్తానికి దానికి దీనికి సంబంధం లేకపోవచ్చేమో కానీ బట్ జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పుడు అయితే అట్లాగే ఉన్నాయి. ఏంటి అంటే యాక్చువల్గా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగిన అంశాన్ని గుడివాడతో ముడిపెట్టే ప్రయత్నం అయితే వెంటనే జరిగింది వంశీ గారు. కాకపోతే జనం ఎవరు కూడా పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. ముఖ్యంగా ఈ రోజే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ ఘాట్కు, ఎన్టీఆర్ జయంతి కానీ, ఎన్టీఆర్ వర్ధంతి కానీ, ఎన్టీఆర్ ఘాట్కు సంబంధించి ప్రతిదీ కూడా అక్కడ జరిగే, అంటే ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలన్నా, జయంతి రోజు ఆయన్ని మననం చేసుకోవాలన్నా అది ప్రతిదీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యత తీసుకుంటుంది వంశీ గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి. మొన్ననే మోత్కుపల్లి నరసింహులు ఆయన వచ్చి దీక్ష చేశాడు వంశీ గారు 2 రోజులు. అంటే వరుసగా పూర్తిగా ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది అన్ని రాజకీయ పార్టీలకి. ఎందుకంటే ఎన్టీఆర్ ఈరోజు ఇక్కడ మనం బీఆర్ఎస్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈ రోజున్న తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చిన ఒక పార్టీ వంశీ గారు. ఆ పార్టీ ఆ సిద్ధాంతం అనేది రాజకీయాలకు అతీతంగా చూస్తారు కాబట్టి ఎన్టీఆర్ ఘాట్ని రాజకీయాలకు అతీతంగా చూస్తారు వంశీ గారు. అన్నిటినీ మించి ఒక సందర్భం అనేది ఉంటుంది. పెళ్లికి పిలుపు ఉంటుంది, లేదా చావుకి ఎక్కడా కూడా ఆహ్వానాలు ఇలాంటివి ఉండవు వంశీ గారు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి అని అంటే ఆయన ఆత్మశాంతి కోసం అక్కడికి వచ్చి మౌనంగా 2 నిమిషాలు మౌనం పాటించి అక్కడ ఆయన్ని మననం చేసుకొని వెళ్ళే ఒక కార్యక్రమం వర్ధంతి. అలాంటి వర్ధంతికి మొత్తం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్వాగతం అని అంటే ఆ వర్ధంతి నాడు స్వాగతం అంటే ఏమంటారు, వర్ధంతి రోజునే ఒక డెత్ డేని మనం స్వాగతం అని చెప్తే దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటారు వంశీ గారు. సెంటిమెంట్లు హర్ట్ అవుతాయి. అందులో ముఖ్యంగా బాలకృష్ణకి సంబంధించి విపరీతమైన సెంటిమెంట్లు ఉంటాయి. బాలకృష్ణ గారికి మన అందరికి కూడా తెలిసిందే. ఆయన తప్పు పట్టింది ఎక్కడా కూడా ఆ ఫ్లెక్సీలు వాటి గురించి ఆయన అసలు పట్టించుకోలేదు వంశీ గారు. అంటే అక్కడ పక్కన అభిమానితో మాట్లాడిన సందర్భంగా కానీ ఇదంతా కూడా జరిగింది ఏంటంటే ఈ స్వాగతం ఏంటి, దాని మీద ఫ్లెక్సీ మీద ఉన్న రైటింగ్ని తప్పుపట్టాడు. స్వాగతం ఏంటి, వర్ధంతి నాడు చనిపోయిన ఈ రోజున స్వాగతం ఏంటి అనేది తప్పుపట్టాడు బాలకృష్ణ. దాన్ని పూర్తిగా దానికోసం అది తీసేయమన్నారు వంశీ గారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోనో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించో తీసేయమని ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అందరి ఫోటోలతో కూడిన ఒక ఫ్లెక్సీ అక్కడ పెట్టింది వంశీ గారు. అంటే 2-3 ఫ్లెక్సీలు పెట్టింది. ఆ ఫ్లెక్సీలోనే ముందే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అందులో ఆ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఇటు బాలకృష్ణ అందరూ భాగంగా ఉన్నారు. వాళ్ళందరూ నిర్ణయం ప్రకారం అందరి ఫోటోలు కూడా ముద్రించారు వంశీ గారు. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అంటే ఆయన గతంలో ఏ కార్యక్రమాలకు అటెండ్ అయినా అవ్వకపోయినా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తుందో ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్లో బాలకృష్ణ కూడా భాగమే. ఆ నేపథ్యంలో ఆ ఫ్లెక్సీ ఆ పోస్టర్లోనే ఉండేవి కాదు, కానీ ఆ పోస్టర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో సహా అందరి ఫోటోలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్టీఆర్ జయంతి అయినా వర్ధంతి అయినా అక్కడ పూలదండలకు సంబంధించి కానీ ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ వేసే ఆ పూలమాల కానీ అన్నీ కూడా మొత్తం ఎన్టీఆర్ ట్రస్టే చూసుకుంటుంది వంశీ గారు. జనరల్గా జరుగుతున్న సాంప్రదాయం. దాంట్లో సడన్గా ఎన్టీఆర్ అభిమానులు వచ్చి సరే ఎన్టీఆర్కి సంబంధించి ఏదన్నా పెట్టినా బాగానే ఉంటుంది, ఎన్టీఆర్ ఫోటోలు వేసినా బాగుంటుంది, కానీ ఆ బాహుబలి టైప్లో యుద్ధవీరుడి టైప్లో అవి వేసినా ఓకే, కానీ ఆ స్వాగతం అనే ఒక్క పదం బాలకృష్ణ గారిని హర్ట్ చేసింది. దానికోసమే ఆయన ఇదేంటి సాంప్రదాయానికి విరుద్ధంగానని చెప్పి వర్ధంతి నాడు స్వాగతం ఏంటి అని తీసేయండి అని చెప్పారు వంశీ గారు. ఒకవేళ అన్ని జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలే తీసేయాలంటే ఆ ఫ్లెక్సీ కూడా తీసేసి ఉండాల్సింది, కానీ అది కింద ఎవరైతే నందమూరి తారక రామారావు గారి పేరు చిన్న పేరు ఉందట, జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చిన్నదిగా ఉందట. ఎవరైతే ఆ ఫ్లెక్సీలు వేసుకున్నారో వాళ్ళ పేర్లు పెద్దగా ఉన్నాయి, వాళ్ళ పేర్లు పెద్దగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. సరే, ఫ్యాన్స్కి ఆ ఉత్సాహం ఉండొచ్చు ఎక్కడైనా కానీ, ఏ సందర్భంలో కానీ. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఫ్యాన్స్ అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఆయన మీద ప్రేమ చూపించేటువంటి అంశంలో ఒక సర్వీస్ యాక్టివిటీ.
ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక 10,000 మందో 20,000 మందో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తే అది ప్రజలకు ఉపయోగం. లేదు ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఎన్టీఆర్ గారికి గుర్తుండే విధంగా పెద్ద కార్యక్రమం చేస్తే అది ఒకటి సంతోషం. లేదు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఏదైనా ఇంకోటి సంఘటనలు జరిగినప్పుడు పొయ్యి వాళ్ళు సర్వీస్ చేస్తే అది సంతోషం. అంతేగాని ఈ చిన్న చిన్న ఈ అంశాల విషయంలో అనవసరమైనటువంటి ఉద్రేకాలకి అనవసరమైనటువంటి ఆవేశాలకి వెళ్ళి అసలు సిస్టమ్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆవేశం మంచిది కాదు, ఆలోచన అవసరం. మనం చెప్పాను కదా, ఆ కుటుంబం ఈ కుటుంబం రేపు ఎప్పుడైనా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిందే. మరి ఫంక్షన్లు వెళ్తున్నారు కదా, కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిడుతున్నారో, భువనేశ్వర్ గారిని తిడుతున్నారో, లేదా బాలకృష్ణని తిడుతున్నారో, లేదా నందమూరి కుటుంబాన్ని తిడుతున్నారో, ఆ తిట్టేటువంటి వాళ్ళందరితో జూనియర్ ఎన్టీఆర్ స్నేహం లేదా జూనియర్ ఎన్టీఆర్ కలయిక లేక జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో ట్రావెల్ చేయటం అనేటువంటిది ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశం. అదొక్కటే వీళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అయ్యి ఉండొచ్చు. అది ఎక్కడి నుంచి క్లారిటీ రావాలి? మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పలేరు కదా. ఇది కదా మరి వివాదం.